This is CC Ananthapuram YouTube channel and welcome to my session, editorial session. So మన సెషన్ లో ప్రతిరోజు కోట్ ఆఫ్ ద డే ఉంటుంది, అది మనకు తెలుసు మోటివేషన్ కోసం. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో ఆల్రెడీ ఫోబియాస్ మేనియాస్ లిస్ట్ లో ఉన్నాము. ఎడిటోరియల్ వొకాబ్ లో కూడా మనము ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రేజల్ వర్బ్స్ కవర్ చేస్తున్నాం. దాంతో పాటుగా ఫ్రేజల్ వర్బ్స్ ఎక్స్ట్రాగా కూడా తీసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఈ రోజుకి సంబంధించి నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. లైక్ ఒక కొత్త మోడల్ తో ఒక కొత్త షార్ట్ కట్స్ తో మనం మీ ముందరికి రావడం జరుగుతుంది. So without delay, let's get into quote of the day. So you know, saying this push yourself because no one else is going to do it for you. So చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎవరైనా మోటివేషన్ కావాలా, సో ఎవరైనా మనకి సపోర్ట్ చేయాలా, ఎవరైనా మనకు ముందర తీసుకోవాలా, అంత సీనే లేదండి. ఎందుకంటే కన్నా మీ లైఫ్కి మీరే కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ పర్సన్. ఎవరు కూడా మీకోసం ఇంట్రెస్ట్ తీసుకొని మిమ్మల్ని ముందరకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన ఎవరికే కానీ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మాట సాయం వరకు చేయగలరు, కానీ మిమ్మల్ని తోడుగా మీ యొక్క గోల్ రీచ్ అయ్యే వరకు ఎవరు కూడా చేయలేరు. బికాస్ యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ విత్ యూ ఆల్వేస్. సో డూ యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో మిమ్మల్ని మీరే ముందరకు తీసుకొని పోవాలి, కానీ ఇంకొకరి వల్ల కాదు. So that's the point, guys. Let's get to phobias list. Onomatophobia. So this is related to certain words. ఏదైనా ఒక పర్టికులర్ పదం వింటే ఒక భయం అంటే ఏ పదమైనా కావచ్చు, ఓ పర్టికులర్ పదం వింటే దానికి సంబంధించిన భయాన్ని ఒనమెటోఫోబియా అంటారు. నెక్స్ట్ ఒఫిడియోఫోబియా. ఒఫిడియో ఈజ్ రిలేటెడ్ టు స్నేక్స్. పాములు అంటే భయాన్ని ఒఫిడియోఫోబియా అంటారు. నెక్స్ట్ ఆప్థమాలజీ తెలుసు మనకి, ఆప్థమాలజిస్ట్ ఐ రిలేటెడ్. సో ఫియర్ ఆఫ్ బీయింగ్ స్టేర్డ్ అట్, ఎవరైనా మనల్ని చూస్తారేమో అలానే సో కంటిన్యూస్ గా చూస్తూ ఉంటారు. జనరల్ గా అమ్మాయిలకు అటువంటి భయం ఉండొచ్చు అని నా యొక్క ఒపీనియన్. అంటే సో లైక్ ఎవరైనా చూస్తున్నారేమో, వాడు అట్లనే చూస్తున్నాడేమో, ఇలాంటి భయాన్ని ఆప్థాల్మోఫోబియా అంటారు. నెక్స్ట్ ఆప్టో కూడా ఐస్ రిలేటెడ్, కళ్ళు తెరవాలన్న భయం, ఇలాంటి భయం ఉంటుంది. అసలు ఉండొచ్చు, మీకు లేకపోవచ్చు, నాకు లేకపోవచ్చు, ఎవరికొవరికి ఉంటుంది కదా. నెక్స్ట్ ఆర్నిథాలజీ వచ్చి స్టడీ ఆఫ్ బర్డ్స్ అండి. ఆర్నిథో ఈజ్ రిలేటెడ్ టు బర్డ్స్. సో పక్షులు అంటే భయాన్ని ఆర్నిథోఫోబియా అని అంటారు. నెక్స్ట్ మేనియాస్, క్రేజీనెస్, పిచ్చి. సో దానికి సంబంధించినటువంటి అనమోమేనియా, నామము, నేమ్. సో నేమ్స్ కి సంబంధించినటువంటి మేనియాని అనమోమేనియా అని అంటారు. నెక్స్ట్ అనమటోమేనియా, ఇంతకుముందు చెప్పుకున్నాము. అనమటో ఇస్ రిలేటెడ్ టు వర్డ్స్. ఏదైనా ఒక పర్టికులర్ పదాల్ని రిపీటెడ్ గా చెప్పాలనే ఫీలింగ్ ఉంటే అది అనమటోమేనియా అంటారు. అనమటోఫోబియా అంటే ఏదైనా పర్టికులర్ పదం వినాలంటే భయాన్ని అనమటోఫోబియా అంటారు. నెక్స్ట్ అనెకటిలో మేనియా అంటే ఏంటంటే, ఇది నాకు తెలిసి చాలా మందిగా ఉండొచ్చు అని నా ఒపీనియన్. సో అనెకటిలోమేనియా అంటే సో ఎప్పుడు గోర్లు కొరకాలి అనేటటువంటి ఒక కంపల్సివ్ పికింగ్ ఏదైతే ఉందో దాన్ని అనెకటిలోమేనియా అంటారు. నెక్స్ట్ ఒపియో ఈజ్ రిలేటెడ్ టు ఓపియం. సో మత్తు మందు, నల్ల మందు అంటారు యాక్చువల్గా. సో ఈ యొక్క డ్రగ్ అది యాక్చువల్గా. దానికి సంబంధించిన క్రేవింగ్ అంటే విపరీతమైనటువంటి క్రేవింగ్ అంటే కావాలనే ఫీలింగ్ ని అపియోమేనియా అంటారు. నెక్స్ట్ ఆప్సోమేనియా ఈజ్ రిలేటెడ్ టు సో ఏదైనా పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫుడ్. సో కొంతమందికి చికెన్ అంటే ఇష్టము, మటన్ అంటే ఇష్టము, లేదా పర్టికులర్ స్వీట్ అంటే ఇష్టము, ఒక కర్రీ అంటే ఇష్టం. అంటే ఇష్టం వేరే, అబ్నార్మల్లో అంటే ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ ఉండేటటువంటి అబ్నార్మల్ ఫీలింగ్ ని ఆప్సోమేనియా అంటారు. నెక్స్ట్ ఆర్చిడోమేనియా ఇస్ రిలేటెడ్ టు ఆర్చిడ్స్, లైక్ డెకరేటివ్ ఫ్లవర్స్ రిలేటెడ్ ఆబ్సెషన్. ఎప్పుడు కూడా వాటి గురించి ఆలోచన పెంచుకోవాలనే ఆలోచనని ఆర్చిడోమేనియా అంటారు. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్ ఈ రోజు రిపీటెడ్ గా ఉన్నప్పటికీ డిఫరెంట్ గా ఉన్నాయి. చూడండి, గెట్ ఆన్, గెట్ ఇంటూ కాదు, గెట్ ఆన్. ఎస్పెషల్లీ బోర్డింగ్ అనమాట. బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ప్లేన్ కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి ఒక ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే గెట్ ఆన్. సో యూ కెన్ పే వెన్ యూ గెట్ ఆన్ ద బస్. గెట్ ఇన్ ద బస్, గెట్ ఇన్ టు ద బస్ కాదు, గెట్ ఆన్. సో ఎప్పుడైతే నువ్వు బోర్డ్ చేస్తావు అంటే లోపలికి వచ్చేస్తావు, అప్పుడు పే చేయొచ్చు అనే మీనింగ్ ఆ ఎగ్జాంపుల్ ఇస్తుంది. నెక్స్ట్ గెట్ ఆన్ విత్ సంథింగ్ ఉంది, గెట్ ఆన్ వెల్ విత్ సంబడి ఉంది. గెట్ ఆన్ విత్ సంథింగ్ ఏదైనా వస్తువు రిలేటెడ్ గా మనం మాట్లాడినప్పుడు లైక్ కంటిన్యూ చేయడము, ప్రోగ్రెస్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. బీ క్వైట్ అండ్ గెట్ ఆన్ విత్ యువర్ హోంవర్క్ అంటే నీ హోంవర్క్ నువ్వు కంటిన్యూ చేసుకో. అదే గెట్ ఆన్ వెల్ విత్ సంబడి, పర్సన్ రిలేటెడ్ గా మాట్లాడినప్పుడు ఒక గుడ్ రిలేషన్షిప్ ఉండడం, ఆ గుడ్ రిలేషన్షిప్ విత్ సంబడి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఐ గెట్ ఆన్ వెరీ వెల్ విత్ మై కొలీగ్స్ అంటే నేను నా కొలీగ్స్ తో చాలా బాగా మంచి రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ గెట్ అవుట్ అంటే ఏంటి తెలుసు, సో లీవ్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే గెట్ అవుట్ ఆఫ్. నిన్న కూడా చూసాను, గెట్ ఇన్, గెట్ ఇంటూ. గెట్ ఇంటూ వస్తే నౌన్ వస్తుందండి, గెట్ ఇన్ వస్తే నౌన్ అవసరం లేదు. అదేవిధంగా గెట్ అవుట్ వస్తే సో నౌన్ అవసరం లేదు. గెట్ అవుట్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్ వచ్చిందంటే ఖచ్చితంగా నౌన్ యూస్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూసుకుని హౌ డిడ్ హీ గెట్ అవుట్, సో నౌన్ అవసరం లేదు. హౌ డిడ్ హీ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, సో ఇంటి నుంచి బయటకు ఎలా వెళ్ళారు అనేది ఇక్కడ మనకి పాయింట్. నెక్స్ట్ ఈ వొకాబులరీ చూద్దాం ఒకసారి. ఎస్,
హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే ఈ పర్టికులర్ గా ఈ ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ గా అమ్మాయిలకు సంబంధించినటువంటి ఈ ఇన్హెరిటెన్స్ ఎలా చెందాలి అనేటటువంటి ఒక యాక్టే 2005 లో అమెండ్మెంట్ కి గురైనటువంటి యాక్ట్ నే హిందూ సక్సెషన్ యాక్ట్ అంటారు. దానికి మళ్ళీ రీఫార్మ్ రీసెంట్ గా జరిగింది. దాంట్లో పూర్తిగా ఒక అబ్బాయికి ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులే ఈ షేర్ రిలేటెడ్ గా అమ్మాయికి కూడా ఉంటుంది అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది కొపర్సినరీ అంటే ఇన్హెరిటెన్స్ హైర్షిప్. సో కొపర్సినర్ అంటే హైర్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ యొక్క వారసత్వం వారసురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొపర్సినర్ అని అంటారు. నెక్స్ట్ ఇన్ లైన్ విత్ ఇన్ కనెక్షన్ విత్ ఇన్ అలైన్మెంట్ విత్ అంటే దానికి ఈక్వల్ గా ఉండడం. డిస్క్రిమినేషన్ అనేది మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటాము. లైక్ రేషియల్ డిస్క్రిమినేషన్, కలర్ డిస్క్రిమినేషన్, రిలీజియస్ డిస్క్రిమినేషన్ అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి ప్రిజుడైజ్ ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ ని ఇంటాలరెన్స్ ని డిస్క్రిమినేషన్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ఎఫెక్ట్, ఇది ఇట్స్ అన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఏదైనా ఒకటి వ్యాలిడ్ కావడం, ఏదైనా ఒకటి ఫోర్స్ లో కావడం, అప్లికబుల్ గా తయారవడాన్ని కమింగ్ ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్ కేటగిరికలీ అంటే క్లియర్ గా సర్టన్ గా ఓపెన్ గా అర్థమయ్యే విధంగా. ఫ్లో ఫ్రమ్ అంటే ఫ్రేజ్ ఇది. సో ఒక చోటు నుంచి అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి రావడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ కన్ఫర్ అంటే ఏదైనా ఒకదాన్ని ప్రజెంట్ చేయడం, బెస్ట్ షో చేయడము. అప్రూవ్ అంటే ఏదైనా ఒకదానికి రిజల్ట్ అవ్వడము, ఫ్లో అవ్వడము. నెక్స్ట్ డిస్పోజల్ అని గుర్తుపెట్టుకో. ఒకదాన్ని బయటకి డిస్ట్రిబ్యూట్ చేయడం. అన్అఫెక్టెడ్, నో చేంజ్. ప్రాస్పెక్టివ్, పాసిబుల్ అనే మీనింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి లిస్ట్ లో. క్రిస్టల్ క్లియర్ అంటే ఓపెన్ గా క్లియర్ గా ఉండడం. స్టాండ్ అంటే ఏదైనా ఒకటి ఫోర్స్ లో ఉండడం, వ్యాలిడ్ గా ఉండడం. ఓవర్ రూల్ అంటే ఏంటి? రూల్ ఓవర్ లైక్ ఒక రూల్ ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేయడం. రీజనింగ్ అంటే లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అన్ఎక్సెప్షనబుల్ అంటే క్లియర్ గా, యాక్సెప్టబుల్ చాలా బాగా ఎక్సలెంట్ గా ఉండడం. ప్రెడిసెసర్ అంటే ప్రీవియస్ హోల్డర్ ని ప్రెడిసెసర్. నెక్స్ట్ అక్వైర్ అంటే ఏదైనా పొందడం అనే మీనింగ్ వస్తుంది. లెజిస్లేటివ్ లా మేకింగ్ రిలేటెడ్. రెట్రో అంటే పాస్ట్ అంటే, రెట్రాక్టివ్ అంటే ప్రీవియస్ రిలేటెడ్, బ్యాక్ డేటెడ్, ఇంతకు ముందుకు సంబంధించి. అండర్ స్కోర్ అంటే ఏంటి? అండర్లైన్ చేయడము, ఎంఫసైజ్ చేయడము. నెక్స్ట్ మేక్ ఇట్ క్లియర్, ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్ ఇది. మేక్ క్లియర్ అంటే ఏదైనా క్లారిఫై చేయడము అనే మీనింగ్ వస్తుంది. బ్రింగ్ ఇన్, బ్రాట్ ఇన్. ఫ్రేజల్ వర్క్ కూడా వచ్చింది ఇక్కడ. ఏంటి? బ్రింగ్ అబౌట్, ఏదైనా ఒకటి క్రియేట్ చేయడము, ఓపెన్ ప్రొడ్యూస్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఫ్లాగ్రెంట్, ఇట్స్ అ న్యూ టర్మ్ అమాంగ్ ఆల్ దీస్. కొద్దిగా న్యూగా ఉంది అంటే ఓపెన్ గా, క్లియర్ గా ఉండడం, ఎవిడెంట్ గా ఉండడము ఫ్లాగ్రెంట్. అడ్జెక్టివ్. ఎంటైటిల్మెంట్ అంటే ఏదైనా ఒక దానికి టైటిలింగ్ ఇవ్వడము, లైక్ క్లెయిమ్ చేయడము, రైట్ అంటే హక్కుని ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ ఇన్హెరిటెడ్, యాన్సెస్టర్స్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ జెనెటికల్ గా పొందడాన్ని ఇన్హెరిటెడ్ అంటారు. టు డూ అవే విత్, డూ డిడ్ డన్. ఫ్రేజల్ వర్బ్ ఇది అంటే క్యాన్సిల్ చేయడం, డిస్కార్డ్ చేయడము. నెక్స్ట్ సీక్ వర్క్ ఫార్మ్స్ ఏంటండి? సీక్డ్ కాదు, సాట్. సీక్ అంటే ఏంటి? ట్రై చేయడం, అటెంప్ట్ చేయడం, ఏదైనా టువర్డ్స్ సంథింగ్ వర్క్ చేయడం. ఇంటెన్షన్ అలా కూడా తీసుకోవచ్చు. ఎయిమ్ ఏంటి, పర్పస్ ఏంటి, అబ్జెక్టివ్ ఏంటి. సెట్ అట్ రెస్ట్, ఏదైనా ఒకదాన్ని కంక్లూడ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. లెట్స్ గెట్ టు ఎడిటోరియల్ వితౌట్ డిలేయింగ్. రైట్ బై బర్త్ అండ్ డాటర్స్ అండ్ హిందూ సక్సెషన్ యాక్ట్. ఏమిటి గురించి అండి ఇది? ఆల్రెడీ అప్పటికే అర్థమైపోయింది. బై బర్త్ వచ్చేటటువంటి రైట్ ఏమిటిది? అమ్మాయిలకి, ఎవరికి? కూతుర్లకి. హిందూ సక్సెషన్ యాక్ట్ గురించి. ఎస్సీ డెసిషన్ ఆన్ కంపల్సరీ రైట్స్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద ఎయిమ్. ఏదైతే కావాల్సి ఉందో, ఏముందో దానికి కరెక్ట్ గా అకార్డెన్స్ లో ఈ యొక్క ఎస్సీ డెసిషన్ అంటే సుప్రీంకోర్టు డెసిషన్ ఉంది. Yes, let's get into the topic. The latest decision of the Supreme Court on the right of Hindu daughters to ancestral property corrects an obvious anomaly in the interpretation of a crucial 2005 amendment to the Hindu Succession Act 1956. 1956 లో ఫామ్ అయినటువంటి హిందూ సక్సెషన్ యాక్ట్ కి సంబంధించినటువంటి యొక్క అమెండ్మెంట్ 2005 లో జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అనామలీ అంటే సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఆడ్. ఒక క్వశ్చన్ గా మిగిలిపోయినటువంటిది ఏదైతే ఉందో దానికి క్లియర్ కరెక్షన్ అనేది ఇప్పుడు జరిగినటువంటి లేటెస్ట్ డెసిషన్ లో మనకి వచ్చింది అని మనము చెప్పొచ్చు. ఈ వర్డిక్ట్ సెటిల్స్ ద క్వశ్చన్ whether the compulsory right of daughters come into effect only if the father through whom they claim that the right was alive on the day that అమెండ్మెంట్ కేమ్ ఇంటూ ఫోర్స్. ఆ పర్టికులర్ డేట్ ఉండాలా, ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు అనే ఒక ఫిక్సేషన్ ఎక్కడ 2005 అమెండ్మెంట్ లో ఉంది. తర్వాత ఈ ఈక్వల్ షేర్ కావాలి అంటే ఖచ్చితంగా ఫాదర్ అలైవ్ ఉండాలా, లేకపోతే ఈక్వల్ షేర్ అందదు అనేటటువంటి ఒక అనామలీ మనం ఏదైతే 2005 అమెండ్మెంట్ లో చూసామో దానికి ఒక క్లారిటీ ఈ యొక్క సుప్రీంకోర్టు డెసిషన్ లో ఇప్పుడు వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, the apex court has now categorically ruled that the daughter's right flows from their birth and not by any other factors such as the existence of their father.
సో ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి డెసిషన్ ఏంటి అంటే క్లియర్గా ఓపెన్గా రూల్ అవుట్ చేసింది. ఏం చేసింది అబ్బా అంటే వాళ్ళ బర్త్తోనే డాటర్కి రైట్ ఉంటుంది, ఇర్రెలవెంట్ టు దేర్ ఫాదర్స్ డెత్ ఆర్ లైఫ్. సో వాళ్ళు బ్రతికున్నారు లేదా చనిపోయి ఉన్నారు అనే దానికి సంబంధం లేదు. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ హాస్ రిజెక్టెడ్ ద కామన్ మిస్ఇంటర్ప్రిటేషన్ దట్ ఓన్లీ డాటర్స్ ఆఫ్ కుపర్సనర్స్ హూ ఆర్ అలైవ్ ఆన్ దట్ డే కుడ్ గెట్ అన్ ఈక్వల్ షేర్ ఇన్ ప్రాపర్టీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది క్లియర్గా రిజెక్ట్ చేయడం జరిగింది. ఏంటి, ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో, ఏంటి, డాటర్స్ ఆఫ్ కుపర్సనర్స్, సో వీళ్ళు ఎవరైతే ఇన్హెరిటెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అలైవ్ ఉంటేనే ఈ ఈక్వల్ ప్రాపర్టీ ఉంటుంది అనేటటువంటి విషయం క్లియర్గా రిజెక్ట్ చేయడం జరిగింది. ద కోర్ట్ హ్యాస్ rightly recognized that the amendment conferred equal status as a co-partner on daughters in Hindu families governed by Mitakshara law, and this right accrued by both. So ఇక్కడ క్లియర్గా రికగ్నైజ్ చేయడం జరిగింది మితక్షర లా ప్రకారము. సో ఇది బర్త్ నుంచే వాళ్ళకి చెందే విధంగా చేయడం జరిగింది. The change came into effect from September 9, 2005, but with the provision that portions of testamentary disposition that had taken place prior to December 20, 2004, the date on which the amendment bill was introduced in Rajya Sabha, will remain valid and unaffected by the change. సో ఇది యాక్చువల్గా 2005లో నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది, ఎప్పుడు September 9th, కానీ December 20 ప్రీవియస్కి సంబంధం లేదు. ఆ తర్వాత నుంచి ఇది అప్లికబుల్ ఎఫెక్ట్లోకి వస్తుంది అన్నట్టుగా డిస్కస్ చేయడం జరిగింది. సో రాజ్యసభలో ఇంట్రొడ్యూస్ చేసిన టైం నుంచి this led to the misinterpretation that the daughter's compulsory rights being prospective would not come into effect unless both the compulsory father and his daughter were alive on September 9, 2005. సో దాన్ని బట్టి ఏంటంటే September 9, 2005 పర్టికులర్ పాయింట్ నుంచి వాళ్ళు అలైవ్గా ఉంటేనే ఈ యొక్క రైట్ వర్తిస్తుంది, లేదంటే వర్తించదు అనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మనకి దీంట్లో ఉంది. Next, this position was crystallized in 2015 judgment of the Supreme Court in Prakash and others versus Fulavati. So, ఇదే పర్టికులర్ పాయింట్ నేను 2015 జడ్జ్మెంట్లో కూడా సుప్రీం కోర్టు క్రిస్టలైజ్ చేయడం జరిగింది. అంటే క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎస్, ఆ పర్టికులర్ డేట్ నుంచి అలైవ్లో ఉంటేనే ఇది ఈక్వల్ షేర్ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పడం జరిగింది. ఏ కేసులో? ప్రకాష్ అండ్ అదర్స్ వర్సెస్ ఫులావతి కేసులో. కానీ ఇప్పుడు ఏం జరిగిందబ్బా అంటే దిస్ జడ్జ్మెంట్ నౌ స్టాండ్స్ ఓవర్రూల్డ్. సో ఇప్పుడైతే క్లియర్గా క్యాన్సిల్ అయిపోయింది ఆ జడ్జ్మెంట్. కోర్ట్స్ రీజనింగ్ చాలా అన్ఎక్సెప్షనబుల్గా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి జడ్జ్మెంట్. ఏంటంటే ఇట్ లొకేట్స్ ద ఆరిజిన్ ఆఫ్ ద కంపల్సరీ రైట్ ఇన్ వన్స్ బర్త్. సో పర్టికులర్ బర్త్ లో ఈ యొక్క రైట్ అనేది సంబంధించినది. ఇట్ లొకేట్స్ అంటే ఒక పుట్టుకతోనే వస్తుంది అనేది ఒక విషయము. సో నో నెసెసిటీ ఫర్ ప్రెడిసెసర్ కంపల్సరీ టు బి అలైవ్, ఎవరు కూడా అలైవ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో రిలవెంట్ ఇట్ ఈస్ బర్త్ విత్ ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ సక్సెషన్ టు విచ్ ఇట్ ఎక్సెల్స్. సో పుట్టుకతోనే ఇది సంక్రమిస్తుంది అనేది క్లియర్గా చెప్పడము జరిగింది. ఇన్ దాట్ సెన్స్ ద లెజిస్లేషన్ ఈవెన్ దో ఇట్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ అ ప్రెస్క్రైబ్డ్ డేట్ ఈస్ రెట్రోయాక్టివ్ ఇన్ ఇట్స్ అప్లికేషన్ అండ్ ఈస్ లింక్డ్ టు బర్త్ అండ్ యాక్సిడెంట్ ఈవెంట్. సో ఇక్కడ క్లియర్గా ఇంకొక విషయం కూడా లెజిస్లేషన్ ప్రకారం మెన్షన్ చేయడం ఏంటంటే ఈ డేట్ ఏదైతే ఉందో అది రెట్రోయాక్టివ్ అప్లికేషన్ ఇంతకు ముందుకు సంబంధించినదైనా అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్సో అండర్స్కోర్స్ ద లెజిస్లేషన్ మేక్స్ ఇట్ క్లియర్ దట్ ద రైట్స్ ఆర్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ అ సన్ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ బీన్ ఎ సన్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్. సో ఎంత క్లియర్గా చెప్పడం జరిగిందంటే ఈ వర్డిక్లో, సో అంటే ఎంఫసైజ్ కూడా చేయడం జరిగింది. సో ఎలా అంటే డేట్ కూడా సంబంధం లేకపోకుండా క్లియర్గా ఆమె కనుక ఒక కొడుకు అయితే ఎలా అయితే సంక్రమిస్తాయో, ఇంకా ఆమె ఒక కొడుకుగా పుట్టింటే ఎలా సంక్రమిస్తాయో అదేవిధంగానే తన రైట్స్ సంక్రమిస్తాయనేది emphasize చేయడం జరిగింది. Co-paternity said as given to daughters has been a subject to reform in many states, particularly in South India, long before the UPA regime brought in the amendment for the whole country. Kerala had introduced legislation 75, AP 86, Tamil Nadu 89, Maharashtra and Karnataka 94. సో ఈ స్టేటస్ అనేది సబ్జెక్ట్ ఆఫ్ రిఫార్మ్ ఎప్పటి నుంచో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఎప్పటి నుంచో ఈ యొక్క రిఫార్మ్కి సంబంధించినటువంటి పాయింట్గానే కన్సిడర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లెజిస్లేషన్లో 75లో కేరళ, 86లో ఏపీ, 89లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, 94లో ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళ లెజిస్లేషన్. Legislative aim was that a flagrant discrimination between sons and daughters in entitlement to an equal share in co-paternity property, that is property inherited from one's father, grandfather, great grandfather, should be done away with that.
సో ఇక మెయిన్ ఈ లెజిస్లేటివ్ ఎయిమ్ ఏంటబ్బా అంటే ఒకటి ఈ ఓపెన్గా క్లియర్గా కనిపిస్తున్న డిస్క్రిమినేషన్, అబ్బాయిలకి అమ్మాయిలకి ఆ డిస్క్రిమినేషన్ తొలగించడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. సో అది తొలగించడం జరిగింది. ఇట్ ఈస్ ఇండీడ్ వెల్కమ్ that the apex code has sought to give full effect to this intent by setting at rest also arising from various varying interpretations. ఎన్నో ఇంటర్ప్రిటేషన్స్ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కంక్లూడ్ చేస్తూ క్లియర్గా ఈ యొక్క సుప్రీం కోర్టు సో ఇది ఫుల్ ఎఫెక్ట్ లెక్క తీసుకొని రావడం జరిగింది. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెల్కమ్ చేంజ్ టు పుట్ అన్ ఎండ్ టు డిస్క్రిమినేషన్ ఎస్పెషల్లీ బిట్వీన్ male and females in India. So that's a welcome change. Happy to know that. నెక్స్ట్ ఇంకా మనము ఇక టెస్ట్ ఆఫ్ ద డేలోకి వెళ్ళిపోదాము. సింపుల్ మోడల్ తీసుకొని వచ్చాను. సో నౌన్స్ ఉన్నాయి అంటే వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్ కరెక్ట్గా యూజ్ చేసింది కదా ఆన్సర్ అవుతుంది. ప్యూపిల్ అంటే ఏంటి, కన్ను పాప అంటాము. సో కెమెరా ప్యూపిల్ ఉండదు, సో ఎలిమినేటెడ్, డైరెక్ట్గా అటాక్ చేసేసేయచ్చు మనం. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేస్డ్గా కూడా మనం చూసుకోవాలి. ప్యూపిల్ అనేది నౌన్గా వర్క్ చేస్తుంది, అడ్జెక్టివ్గా కూడా వర్క్ చేయొచ్చు. సో ఇక్కడ డైలేటెడ్ ప్యూపిల్స్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్గా వర్క్ చేస్తుంది, హ్యాపీ. సో ఇక్కడ ప్యూపిల్, ఏ ప్యూపిల్ ఆఫ్ ద హెడ్ మాస్టర్కి కనుపాపలాగా అబ్బాయిని కన్సిడర్ చేస్తారు. సో 2 and 3 ఈజ్ యాక్సెప్టెడ్. అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. టెండర్ అనేది అడ్జెక్టివ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. సో ఇక్కడ ద టెండర్ స్కెడ్యూల్. ఇక్కడ టెండర్ అంటే కన్నా టెండర్ వేశారా, సో ఏదైనా ఫార్మల్గా అమ్మకాలకు సంబంధించి యాక్సెప్టెడ్. సో నెక్స్ట్ డిటెక్టివ్ టెండర్డ్ హిజ్ రెసిగ్నేషన్. ఇంకొక మీనింగ్ కూడా ఉంది, వర్బ్గా వాడితే ఏదైనా ఫార్మల్గా అపీల్ చేయడము. సో డిటెక్టివ్ రెసిగ్నేషన్ అప్లై చేశాడు, ఇది యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఎండబ్ల్యూ టెండర్ ఫర్ రెసిడెన్షియల్ రూఫ్ టాప్ సోలార్, మీనింగ్లెస్, ఇది కమర్షియల్గాను లేదు. డెలికేట్ అడ్జెక్టివ్గా వాడితే డెలికేట్ అనే మీనింగ్ కూడా వస్తుంది, అలాంటి మీనింగ్ కూడా లేదు. సో కాబట్టి 1 and 2 are 2 and 1. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సీజన్ అనేది మనకు తెలుసు, ఏదైనా పర్టికులర్ టైం పీరియడ్ని, ఒక ఋతువుని. ఇంకోటి వర్క్గా వాడి చాలా మందికి తెలిసి ఉండకపోయిండొచ్చు, సీజనింగ్ అంటే లైక్ వర్క్గా యూజ్ చేస్తే ఏదైనా ఒక రెసిపీలో ఏదైనా మిక్స్ చేయడం అనే మీనింగ్ వస్తుంది వర్క్గా వాడితే. టు సీజన్ ద చికెన్ మసాలా దినుసులతో సీజన్ చేస్తే మీనింగ్ వస్తుంది. రివర్ ఫ్లోడ్ ఎయిమ్లెస్లీ ఆఫ్ ద సీజన్, రివర్ కాదు రైన్ అని అంటే యాక్సెప్ట్ చేసుకోవాలి, కాంటెక్చువల్గా కూడా సపోర్ట్ చేయాలి. ఒలింపిక్ సీజన్ హ్యాపీగా అనొచ్చు. సో కాబట్టి 1 and 3 విల్ బి ద ఆన్సర్. రైట్ గైస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. రైట్, హెడ్ విండ్ అంటే ఆపోజిట్గా వచ్చేటటువంటి విండ్ లేదా ఏదైనా ప్రోగ్రెస్ని అడ్డుకునేటటువంటిది, నౌన్గా యూజ్ చేస్తాం. పోలీస్ గాట్ హెడ్ విండ్ ఏంటి, మీనింగ్లెస్. సో ఇల్లీగల్ డ్రగ్ రిలేటెడ్ హెడ్ విండ్ వచ్చింది, మీనింగ్లెస్. పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఫేసింగ్ హెడ్ విండ్స్, సో ఆబ్వియస్లీ అది అబ్స్టకిల్స్ ఫేస్ చేస్తుంది. ఇండిగో సైటెడ్ హెవీ హెడ్ విండ్, ఇండిగో అనేది చాలా విపరీతమైన అబ్స్టికల్ని ఫేస్ చేస్తుంది. కాబట్టి 2 and 3 కెన్ బి ద ఆన్సర్. సో కాంటెక్చువల్గానే క్రాక్ చేస్తాం. కమిషన్ అనేది తెలుసు, లైక్ గ్రూప్ ఆఫ్ అఫీషియల్ హ్యావింగ్ అన్ అథారిటీ టు డూ సంథింగ్. మెడికల్ కమిషన్ యాజ్ వెల్, మీనింగ్లెస్. సో హీ రిసీవ్డ్ అ కమిషన్ టు రైడ్ అన్ opera రాయడానికి కమిషన్ వచ్చింది, యాక్సెప్టెడ్ అయ్యి. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై ఇన్ టు ద విండ్స్, హెడ్ విండ్స్ కమిషన్. హెడ్విండ్స్ కమిషన్ లైక్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తే దే కన్స్యూమ్ మోర్ ఫ్యూయల్, సో ఎక్కువ ఫ్యూయల్ తీసుకున్నాం, ఛాన్స్ ఆర్ దేర్. సో కాబట్టి 2 and 3 we can take as the answer B. Right? Yes, I hope you got the things. సో ఆల్రెడీ మీకు ఈ లేటెస్ట్ ప్యాటర్న్స్కి సంబంధించినటువంటి క్లాస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. అది మీరు ఒకసారి అది రెగ్యులర్గా ఫాలో కండి, దీనికి రెగ్యులర్ ఫాలో కండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Signing off.